సార్వత్రిక ఎన్నికల్లో 100% ఓటింగ్ జరిగే విధంగా పోలింగ్ జరిగే విధంగా కూడా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఓటర్లను చైతన్యపరుస్తూ అనేక అవగాహన కార్యక్రమాలు తెనాలి పురపాలక సంఘంలో ఇటు రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ నేతృత్వంలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి పురపాలక సంఘం ద్వారా నిర్వహిస్తున్నటువంటి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఇటు కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున విశేష స్పందన లభిస్తోంది. ఇందులో నేపథ్యంలోనే ఈరోజు పెద్ద ఎత్తున 2K రన్ నిర్వహించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద ఎత్తున యువతతో పాటు ప్రజలందరూ కూడా 2K రన్లో పాల్గొని కూడా రేపు మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా వారందరికీ అవగాహన కల్పించారు. ఇటువంటి రేపు జరిగే ఈ పోలింగ్కి సంబంధించి రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే విధంగా తెనాలి పురపాలక సంఘం తరపున కానివ్వండి, ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ తరపున కానివ్వండి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మనతో పాటు కమిషనర్ శేషన్ గారు ఆయన అడిగి తెలుసుకునే విద్దాం. సార్ చెప్పండి, దాదాపుగా కొద్ది రోజులుగా కూడా అనేక కార్యక్రమాలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఓటర్లను చైతన్యపరిచే విధంగా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓటరు మహాశయులందరికీ మరొకసారి నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇవి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయి. మన రాష్ట్రంలో ఈసారి మే 13న ఎన్నికలు రాబోతున్నాయి. దీనిలో ప్రతి ఎలక్షన్కు ఈసీ వారు కొన్ని సంస్కరణలు వాళ్ళు పెడుతూ ఉంటారు. అందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఓటరు కూడా ఆయనకు ఓటు హక్కును వినియోగించుకోవాలి. నో ఓటర్ లెఫ్ట్ అనేది స్లోగను. సో దానిలో భాగంగానే ఈసారి ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాలి. దానికి స్వీప్ అనేటువంటి ఒక నేమ్ పెట్టారు. స్వీప్ అనగా సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్. దీని ద్వారా ప్రతి ఓటర్ను కలుసుకొని ప్రతి ఓటరుకు ఓటు యొక్క విలువ చెప్తూ ఓటు వేయండి అనేటువంటి స్లోగను అందించాలనేసి ఈసారి చెప్పారు. అదేవిధంగా చాలా కొత్త విషయాలు కూడా ఈసారి వచ్చాయి. ఎందుకంటే ఈయనగా ఆబ్సెంటీ ఓటర్స్ ఎక్కువగా ఉంటున్నారు. అందులో 85+ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు హక్కును వినియోగించుకునే క్రమంలో కొంత స్లోగా ఉంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, డిజేబిలిటీ వల్ల కావచ్చు. అందువల్ల అలాంటి వాళ్ళకి ఈసారి హోమ్ ఓటింగ్ సిస్టమ్ అనేది కూడా పెట్టారు. అందువల్ల నా ఓటును నేను ఆ రోజు చక్కగా వినియోగించుకుంటాను అనేసి వారు చెప్పడం అనేది ఎంతో స్ఫూర్తిదాయకము. సో ఈ యొక్క ఇదేదైతే ఉందో దీన్ని ఇలాగే కొనసాగిస్తే కనుక ప్రజాస్వామ్యం చక్కగా వెళ్తుంది. ప్రజాస్వామ్యం బాగా ఉండాలంటే కనుక ప్రతి ఓటరు కూడా ఆయనకు ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. దానికి ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు వేల మంది ఈ యొక్క ర్యాలీలోకి వచ్చారు. సో ఇది ఈ యొక్క ప్రాంతమే కాదు, అలాగే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇది వెళ్ళి ప్రతి ఓటరు కూడా సద్వినియోగపరచుకుంటారు అనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూసుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఓటు హక్కు అనేది కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి 2K రన్ కార్యక్రమానికి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చిన ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు, ఇటు విద్యార్థులకు, యువతకు కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నారు. అట్లాగే ఈరోజు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు 2K రన్లో. రజక చెరువు పార్కు వద్ద నుండి కూడా చంద్రావూరు పార్కు వరకు కూడా సాగినటువంటి ఈ 2K రన్లో పెద్ద ఎత్తున యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరూ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి కొలసాల రామచంద్ర గారు, అట్లాగే మానవతా సంస్థ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఎంతో కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు యువత ఈ ర్యాలీలో ఈ 2K రన్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి గురించి మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వీప్ ద్వారా దేశవ్యాప్తంగా ఓటర్ ఎన్రోల్మెంట్ అలానే ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకురావటం, ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ కార్యక్రమం డిజైన్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. మన తెనాలి నియోజకవర్గంలో సుమారు 8,000 మంది ఫస్ట్ టైం ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే మా ఒక్క ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలోనే 1,252 మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. కమిషనర్ గారు ఆధ్వర్యంలో తెనాల్లో 2K రన్ చేయాలన్నప్పుడు మా మానవతా స్వచ్ఛంద సేవ తరఫున ఒక స్లోగన్తో పిల్లలందరూ కూడా సుమారు ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 770 మంది పిల్లలు ఫస్ట్ ఓటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నేను వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 2K రన్ ద్వారా ప్రతి ఓటరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మే 13న జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.
అది ప్రాథమిక హక్కు. ఆ రోజు ఎండుందనో వానుందనో లేకపోతే హాలిడేగా ట్రీట్ చేయకుండా ముఖ్యంగా యువత ఎవరైతే ఫస్ట్ టైం ఓటింగ్ చేయబోతున్నారో ఈ రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని నిర్ణయించేది యువత కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈరోజు ర్యాలీలో పాల్గొన్న రన్లో పాల్గొన్న ప్రతి యువత కూడా అదే ఉత్సాహంతో పాల్గొన్నారు. నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, అలానే నమ్ముతున్నాను. ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వాళ్ళు వినియోగించుకోవడమే కాకుండా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఓటు హక్కు వినియోగించినట్టు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి, దేశ భవిష్యత్తు కానివ్వండి, ఖచ్చితంగా యువత చేతుల్లోనే ఉంది. యువత అనే ప్రతి ఒక్క యువత రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా రామచంద్ర గారు చెప్తున్నారు. అట్లాగే ఈరోజు ఉదయం జరిగినటువంటి 2K రన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుంచి కూడా అటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కానివ్వండి, ఇటు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అట్లాగే నెల రోజుల నుంచి నిర్వహిస్తున్న ఇటువంటి ఓటర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్.